తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఇంకా దాదాపు మనకు ఇంకొక 5 నెలలు గడిస్తే 3 సంవత్సరాలు, అంటే 3.5 ఏళ్ళు ఉంది. ఇంకా మనకు 3.5 సంవత్సరాలు అసెంబ్లీ ఎన్నికల సమయం ఉంది. సహజంగా ఏ రాజకీయ పార్టీలో అయినా సరే అంతర్గత అనేక రాజకీయ విషయాలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీలైనా ఉంటాయి. ప్రధానంగా నేను రాజకీయంగా దూరం ఆలోచనతోటి నాకున్న ఆలోచనని ఒకసారి మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, అటు టీఆర్ఎస్ కానివ్వండి, ఇంకా ఎవరికైనా కొంత ఆలోచన చేసే యొక్క విధంగా ఉంటుందని నా అభిప్రాయం. మనము ఈ ఒక వారం రోజుల నుంచి, ఒక 1 వీక్ నుంచి మనము ఈ లేఖలు, రాజకీయ లేఖలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లేఖలు, కేసీఆర్ కుటుంబంలో లేఖల కలకలం, కుటుంబంలో కలకలం, దాని మీద వివరణలు, దాని మీద ఒక చర్చ, ఏమో జరిగిపోతుందని ఒక చర్చ తోటి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు కన్ఫ్యూజ్ అయ్యి బీజేపీకి టనే అవకాశం ఉంది అని అనుకుంటూ, కాంగ్రెస్ మా నాయకత్వం కూడా అటు పోకుండా వాళ్ళందరినీ మన దిక్కు తీసుకోవాలనే ఆలోచన చేయాలన్న నేను చెబుతూ, బీజేపీ ఎదగకుండా మన జాగ్రత్త మనం చూసుకోవాలి. వీళ్ళ యొక్క లీకులతోటి ఇది మనం ఈజీగా తీసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు గొడవడం వల్లనే, ఇప్పుడు కవిత ఇదేదో రాజకీయాలు అన్నిటి చెప్తుంది, అది ఏదో చేస్తుంది, అది కాదు, ఏం చేయలేదు, ఏమవుతుంది, ఏం కాదు, నాకు తెలుసు కదా, ఏం కాదు. కవిత ఏదో రాష్ట్ర రాజకీయాలు తిప్పేస్తుంది కాదు. అంటే నా ఆలోచన ఏంటంటే, వీళ్ళు కొట్లాడుతూ అందున్న కార్యకర్తల నాయకులు బీజేపీ దిక్కు పోకుండా మన దిక్కు మలుచుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వైపు తెచ్చుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి అని నా ఆలోచన. నేను సమయ సందర్భం వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారితో కూడా మాట్లాడతాను. నా ఆలోచన షేర్ చేస్తా. ఇప్పుడు మీడియా ద్వారా ఎట్లా వస్తుంది అనుకోని నేను మళ్ళీ ఇంకా మీడియాకి చెప్పని కొన్ని విషయాలు నేను ఇన్ఛార్జ్ నటరాజన్ గారితో కానీ, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారితో, అట్లనే మీ మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారితో, వాళ్ళతో కూడా నేను నాకున్న ఆలోచనలు మన దృష్టికి తీసుకెళ్తా. అంటే కేసీఆర్కి నాకు తెలిసిన కాడికి కేసీఆర్కి బహుశా ఇవన్నీ లోతుగా ఆలోచన చేసే గుణం అతనికి ఉన్నది. అతను కూడా లోతుగా ఆలోచన చేస్తాడు. బలంగా లేనిది ఏ పార్టీ అయ్యంటే రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. ప్రతిపక్షంలోనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు సహజంగా గవర్నమెంట్ వచ్చినాక బలంగానే ఉన్నది. బీఆర్ఎస్ ఉద్యమం పేరు మీద రాజకీయంగా బలంగా ఎదిగింది. ఆ ఉద్యమం నేపథ్యంలోనే ప్రజలు కేసీఆర్కి పట్టం కట్టారు. కేసీఆర్కి పట్టం కట్టింది తెలంగాణ ప్రజలు రాజకీయ పరంగా కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము కాంగ్రెస్ కార్యకర్తలు మేము అలర్ట్ కావాల్సిందే. అంటే ఈ స్కాము ఆ స్కామ్లు గేమ్లు అదొక పార్ట్. నా పాయింట్ ఏంటంటే, రాజకీయంగా ఉనికి లేని తెలంగాణ రాజకీయాల్లో కవిత లేఖలు లీకులతోటి వాళ్ళ పార్టీ కార్యకర్తల లీడర్లను కన్ఫ్యూజ్ చేసి బీజేపీ బలోపేతానికి తోడ్పడుతున్నది అనే దాంట్లో నా వర్షన్. ఇవన్నీ మనము ఈ వారం రోజుల నుంచి మీడియాలో జరుగుతున్నటువంటి రాజకీయ కథలు, మీడియాలో కూడా రకరకాలుగా వార్తలు కూడా వస్తున్నాయి.
ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, కొత్త పార్టీలు అనే ఒక చర్చ, ఈ రకమైన చర్చ జరుగుతుంది ఈ వారం రోజుల నుంచి మీడియాలో. తెలంగాణ రాజకీయాల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంటుంది రాజకీయంగా. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి స్టిల్ ఈరోజు వరకు, రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలు ప్రజలు కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ లేఖలతోటి, కవిత లేఖలతోటి కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా నష్టం వచ్చేది లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర విభజన పేరుతోటి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. కానీ మొదటి నుంచి కూడా రాజకీయ ఉనికితో, ప్రజల యొక్క బలంతో, అండదండలతో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో బలంగానే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక కుటుంబానికి వారసుడు కొడుకే అవుతాడు. ఏ చరిత్ర కూడా కూతురు వారసురాలు అయినట్టు ఎక్కడ కూడా ఏ చరిత్ర కూడా లేదు. ఏ చరిత్రలో తీసుకున్నా కొడుకు లేని పరిస్థితిలో కూతురు వారసురాలు అవుతుంది. కాల నిర్ణయంలో కానీ ఎక్కడ కూడా జనరల్గా మన చరిత్రలో చూస్తే ఎక్కడ కూడా కొడుకే వారసుడు అవుతాడు. కానీ నా ప్రాబ్లం, నా ఆలోచన ఏంటంటే అల్టిమేట్గా బీజేపీకి లేని దాన్ని వీళ్ళు కొట్లాడుకొని ఈ లేఖలతోటి ఒక కాంప్లికేటెడ్ చేసుకొని వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్త నాయకులను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఆలోచన మళ్ళించి, ఇప్పుడు ఈ రోజులలో 1000-2000 మంది ఏ లీడర్కైనా ఫాలోవర్స్ ఉంటారు. ఇప్పుడు అది కామన్. అది ఎవరికైనా ఇప్పుడు మామూలుగా 500-1000 ఇది ఏ లీడర్కైనా ఫాలోవర్స్ ఉంటారు. ఈ రేంజ్లో ఏ లీడర్కైనా ఉంటున్నారు ఫాలోవర్స్. ఇంకా మరి కొంత పర్సనాలిటీ పెద్ద పోతే ఒక 5,000 ఉంటారు, ఒక 10,000 ఉంటారు. ఇట్లా అది పర్సనాలిటీ బట్టి ఉంటాయి అదంతా. అది కామన్గా ఏ లీడర్షిప్ అయినా సహజంగా ఉండేటిదే. ఈ లేఖలు, లీకులు కొంత మీడియాలో లైవ్లో పనికొస్తాయేమో, కానీ భవిష్యత్తులో రాజకీయంగా మీరే రాజకీయ ఆత్మహత్య చేసుకుంటూ బీజేపీని పెంచుతున్నట్టుగానే నాకు వచ్చినటువంటి అనుమానం. ఇది ఎవరు నేనని కాదు, నేను ఎవరు ఒప్పుకున్నపోయినా ఎవరమైనా మనము అసలు కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ లేదు కదా, పార్టీ లేదు కదా. అందుకే కేసీఆర్ దేవుడు అంటూనే కేసీఆర్ కొంప ముంచుతున్నది. నా బదాలు ఏంటంటే మీ కొంప ముంచుకోండి, కానీ మా జాతీయ రాజకీయాల్లో నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ గారు, వారి కుటుంబము, ఈరోజు రాష్ట్రం వరకు వారి నాయకత్వంలో మేము ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకం. మా జాతీయ స్థాయిలో మా శత్రువైన బీజేపీని, ఈ రాష్ట్రంలో ఉనికి లేని బీజేపీని మీరు ఇండైరెక్ట్గా మీరు కొట్లాడుకొని మీ పంచాయతీలతోటి మీరు రోడ్డు మీదకి వచ్చి మీరు బీజేపీని లేని రాజకీయ బలాన్నిచ్చే యొక్క పరిస్థితులు ఈ లేఖలు, ఈ లీకులు.
రాజకీయంగా కవిత బలవంతురాలు అని నేను అనుకోను. ఎందుకంటే ఓవరాల్గా బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో వారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో మేమందరం కూడా ఒక సెక్యులర్ భావాలతో ప్రజా పరిపాలనలో మేము ఎప్పుడు కూడా పనిచేస్తాం. బీజేపీ ఎప్పుడు కూడా హిందూ మత రాజకీయాలతోటి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ కూడా సెక్యులర్ భావాలతోనే ఉంటుంది. కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన ఉనికి ఉంటుంది, కానీ కుటుంబం యొక్క ఉనికి ఉండదు అనేది నా అభిప్రాయం. ఈరోజు నేను ఈ చర్చ చేయడానికి కారణం కూడా ఏంటంటే, వీళ్ళు కేసీఆర్ యొక్క కుటుంబము ఎవరిది వాళ్ళే పొలిటికల్ పర్సనల్గా ఊహించుకొని తండ్రి మీద దండయాత్ర చేస్తూ బీజేపీ పార్టీని వాళ్ళు కొంప ముంచుకుంటూ బీజేపీని పెంచి పోషించే రాజకీయంగా పెంచే విధంగా ఈ యొక్క వీళ్ళ పరివర్తన ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి శత్రువైన బీజేపీ రాజకీయంగా బలంగా లేదు. తెలంగాణ రాజకీయాల్లో లేని బలాన్ని కవిత లేఖల లీకులతోటి ఈ జనాలకు ఏమొస్తుంది, బయట ఏమనుకుంటారు, వాళ్ళ ఓటర్స్ బీఆర్ఎస్ ఓటర్స్ కానీ బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటారు, సరే ఇక వీళ్ళ ఇళ్ళ పంచాయతీ నడుస్తున్నది, సరే కాంగ్రెస్ లాంటి ఆల్రెడీ ఆడ ఎక్కువ లీడర్షిప్ ఉంటుంది, ఆడ అవకాశాలు ఉన్నాయి, బీజేపీకి పోదామని వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అనుకొని అటు దిక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అట్లా బీజేపీకి ఎదుగుదల వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలో మాకు వచ్చే మా నష్టం ఏంటంటే మాకు నష్టం కాదు, వీళ్ళు వాళ్ళ పంచాయతీని బీజేపీకి ఉపయోగపడే విధంగా ఉంటుంది, వీళ్ళు పంచాయతీ చేసుకుంటూ పోతుంటే అనేది అంతే కదా. వాళ్ళ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అవుతారు కదా, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అయ్యి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, వీళ్ళంతా ఏది పంచాయతీ అనేది మనకు అని వాళ్ళు మా కొంపలు మూస్తారని వాళ్ళు అనుకొని, వాళ్ళ కార్యకర్తలు లీడర్స్ అనుకొని బీజేపీకి పోదాము టైం చూసుకొని అనే ఒక పరిస్థితులు వస్తాయన్నమాట వీళ్ళు.